తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారత శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసం అయిపోయింది, పుష్యమాసం ప్రారంభమైంది. సో ఈ పుష్యమాసంలో మనకి పుష్య పంచమి అని ఈ శనివారం రోజున వస్తుంది కదా గురుగారు. సో పుష్యం అంటే మనము శనికి కూడా అతీతంగా అంటే ప్రతీకగా కొలుస్తూ ఉంటాం కదా. సో మరి ఏంటి ఈ శనివారం పుష్య పంచమి యొక్క ప్రత్యేకత గురించి మీ మాటల్లో గురువుగారు? పుష్యమాసం మొట్టమొదటి రోజు మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా నేను నిన్న శ్రీశైలంలో చేసుకున్నా. వావ్. అమావాస్య రాత్రి నిద్ర చెయ్యాలి. పుష్యమాసం మొట్టమొదటి రోజు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం దర్శనం చేసుకోవాలనుకున్నా. వీళ్ళకి దర్శనం చేసుకుని పుష్యమాసం మొట్టమొదటి రోజే శనీశ్వరుడు ఈశ్వరుడు ఇలా కొన్ని దానికి అనుసంధానంగా ఉంటాయి. కొన్ని జరగనటువంటి పనులు, అనుమానంగా ఉండేటువంటి పనులు అవుతాయో అవ్వవో అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటివి నిర్విఘ్నంగా పూర్తవడానికి మూలం. పుష్యమాసం అంటే చాలా మంది పీడమాసం అని కూడా అంటూ ఉంటారు. పనికిరాదు, ముహూర్తాలలో ఏం చేయకూడదు, అది ఇది అంటూ ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్ళది, నా నమ్మకం నాది. అంతే. కాబట్టి నేను వెళ్ళాను. నిన్న సాయంత్రం రిటర్న్ వచ్చానమ్మా ఊరిలోకి. రాత్రి వచ్చాను. వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే చాలా విచిత్రంగా ఒక 5-6 రోజులు టైం పడుతుంది అనుకున్న పని గంటన్నరలో పూర్తయిపోయింది. అది దర్శనం మిరాకిల్ అంతం కన్నా క్షేత్రపాలకుడు నాకు అవకాశం ఇచ్చాడు అక్కడ అడుగు పెట్టడానికి. 100% శ్రీశైలంలో అడుగు పెట్టడానికి ఆ క్షేత్రపాలకుడు నాకు అవకాశం ఇచ్చాడు. వెళ్ళేంత వరకు నాకు అనుమానమే. నా కారు కొంచెం ఇబ్బంది వచ్చింది. 2-3 కార్లు ఇదిగొన్నారు అయిపోయినాయి. వస్తుందో రాదో, వెళ్ళను అనుకున్నాను. ఆయన అనుగ్రహం కలిగింది, క్షేత్రపాలకుడు అనుగ్రహం. శ్రీశైలంలో అడుగు పెట్టాను. అమావాస్య రోజు నాడే శ్రీశైలంలో అడుగు పెట్టాను. పాతాళ గంగకి వెళ్ళాను. అక్కడ ఈశ్వరారాధన చేసుకున్నాను. ఆ రాత్రి నిద్ర చేశాను. పుష్యమాసం మొట్టమొదటి రోజు అనగా నిన్న స్వామివారి దర్శనం చాలా విచిత్రం. 4 నిమిషాలలో దర్శనమే బయటకు వచ్చా. అదైతే ఆశ్చర్యం. చాలా ఫాస్ట్గా 4 నిమిషాలు. అది కూడా ముందు రోజు దర్శనానికి 500 రూపాయల టికెట్లు తీసుకుంటే 2-3 గంటలు పడుతుంది అని అన్నారు. సరే, రేపు ఉదయం ఏదో టైంకి టికెట్ తీసుకుందాం అనుకొని శివాజీ స్తూపం వైపు, శివాజీ గోపురం వైపు వెళ్ళి అక్కడ నిలబడి మామూలుగా తిరుగుతాం అటు ఇటు. ఎవరో వచ్చారు. మీరు ఫలానా కదండి అన్నారు. అవునండి అన్న. ఏంటంటే దర్శనం కోసం వచ్చాము, మధ్యాహ్నం ఇప్పుడు దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుంటాము, కాస్త ఇబ్బందికరంగా వాతావరణం ఉంది కదా అని అన్నా. మళ్ళీవారు గురుగారు అన్నారు, వెంట పెట్టుకున్నారు. గోపురం నుంచి లోపలికి తీసుకువెళ్ళారు. 4 నిమిషాలు దర్శనం చేసి బయటకు తీసుకొచ్చారండి. ఇంతకు మించినటువంటి యోగం పుష్యమాసం ఇంకేం కావాలి? అంతే కదా గురుగారు. పుష్యము అంటే మీరు అన్నట్టుగానే పుష్యమి అంటేనే శని అధిపతి. పుష్యము అనేటువంటి దానికే అనుసంధానంగా మనం తీసుకోవచ్చు. పుష్యమాసంలోనే మనకు మకర సంక్రాంతి కూడా వస్తుంది. అవును గురుగారు. పంచమి అంటే రేపు భాగ్యము, అంటే స్త్రీలకి సౌభాగ్యము. 2 జ్యోతిష్యంలో పంచమము అంటే 5వ స్థానము అంటే పుత్రస్థానం. అంటే అన్ని విధాలుగా కూడా ఉత్పత్తికి మూలకారమైనటువంటిది పుష్యమాసం. ప్రత్యక్షంగా నిన్న ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత నిన్న రాత్రి మొదలు పెడితే 4-5 రోజులు టైం పడుతుంది అనుకున్నటువంటి పని రాత్రికి రాత్రి జరిగిపోయిందమ్మా. అది ఒక మిరాకిలా అంటే అంతకు మించి అని చెప్తా. భగవద్ అనుగ్రహం అనేటువంటిది కొన్ని సమయంలో కొంత ప్రసాదంగా వస్తూ ఉంటుంది. అదే నాకైతే లభ్యమైందని ఆనందపడుతున్నా. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కూడా పంచమి అనేటువంటిది స్త్రీలకి సౌభాగ్యం. 5 అనేటువంటిది ఉత్పత్తి, అంటే సంతానానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉత్పత్తికి మూలం. కాబట్టి ఈ శనివారం రోజు నాడు ఎవరైతే ఏ పనులు ఆటంకంగా ఉండి ముందుకు నడవట్లేదు, ఏదో ఒక కారణంగా ఇబ్బందులు పడుతున్నాము, లేదా మన పని మనం ఎవరికైనా అప్పచెపితే వాళ్ళు చేస్తారు కదా సక్రమంగా అన్నప్పుడు, వాళ్ళు దాన్ని సక్రమంగా చెయ్యకుండా వాళ్ళకు తోచినట్టు ఏదో చేసేసి దానికి మనకు ఆటంకాలు వచ్చి అది మనకు ముందుకు వెళ్లకుండా మరలా దాని గురించి మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వచ్చేది ఎలానా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న సంతానం కావాలి. వివాహమైంది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, 9 ఏళ్ళు అవుతుంది. ఇంట్లోనేమో పోరు పడలేకపోతున్నాం.
తెల్లవారు లేస్తే ఏమ్మా ఏమ్మా అనేటువంటి పదమే తప్పితే సమస్య ఎక్కడొచ్చిందనేటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టట్లా. అది ఖచ్చితంగా గురువుగారు. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఒక్కసారి అయితే జాతకాన్ని పరిశీలన చేసుకొని దాని పరిహారం అనేటువంటి చేసుకోవడం ప్రధానమైన విషయము. అంతకన్నా ఒక అద్భుతమైన యోగంగా మనం భావించేటువంటిది ఏముంటుంది అంటే శనివారం రోజునాడు పంచమి, ఆ రోజునాడు మనకు రజన్, ఇనప రజన్ దొరుకుతుందమ్మా. ఇనప రజన్ మనకు షాపుల్లో, అంటే మనకు ఇనుప షాపుల దగ్గర కట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న రజన్ పడుతూ ఉంటుంది. మొక్కలు మొక్క కాదు, మొక్కలు పౌడర్ లాగా వస్తుంది రజన్ అంటే. ఇనుముని కట్ చేస్తుంటే చిన్న చిన్న తీగల్లాగా అలా చేస్తుంటుంది. అంత రజన్ తీసుకొని దాన్ని ఒక వస్త్రం, అంటే ఒక కాటన్ పెట్టి, కాటన్ మీద పెట్టి, కాటన్ పత్తి మీద పెట్టి ఒక వస్త్రం మూట కట్టేసేసి అలా పట్టుకొని శనికి తైలాభిషేకం, దాన్ని అలా పట్టుకొని తైలాభిషేకం అంటే ఇలా పట్టుకొని చక్కగా తైలాభిషేకం అంటే చేస్తున్నప్పుడు ఏదైతే మనం మూట కట్టేసాం ఆ మూటలో నుంచి ఆ ఇనుము మీద నుంచి పత్తి నుంచి ఈశ్వరుడు శని మీదకి తైలం పడేటట్టుగా. ఇనుము దొంగలిస్తే శని పట్టుకుంటుంది, ఇటువంటి మనం రకరకాలుగా వింటూ ఉంటాం. రజన్ నుంచి పత్తి నుంచి ఆయన మీద పడాలి, అభిషేకం పడేటట్టుగా చక్కగా ఎలా పట్టుకోండి. ఏదో మనకు ఎలా వీలుంటే అట్లా ఇలా అంటే కొంత నేను ఇలా పట్టుకుని ఇలా పోయమని అనుకోండి, ఎడం చేతితో పడుతుంది కదా పొడచ్చా అని అంటారు. ఇలా పట్టుకుని ఇలా పోయమని కుడి చేతితో పోయొచ్చా అంటారు. రెండు చేతులు మనమే కదమ్మా. అవును గురువుగారు, రెండు చేతులు మనవే. ఈ చేతితో చేయొచ్చు, ఆ చేతితో చేయొచ్చు అంటే రెండో చేయి లేకుండా ఏ పని మనం చేయలేము. ద్విసభ్య హస్తేనా, రెండో చేయి లేకుండా ఏ పని చేయడానికి కూడా అర్హత లేవు. అటువంటి ఎడం చేతితో పోయొచ్చా అండి, ఎడం చేతితో పట్టుకోవచ్చా అండి అంటే ఎడం చేతి చేయి కదా, అక్కడ మొక్క కట్ చేసుకుని పక్కన పడేసిండి, తీసేసి చెయ్యి, ఇంకెందుకు అది చెయ్యంటే కుడి చేయి ఒక్కడే కదా మనకి లెక్క. ఎడం చేతితో పట్టుకోవచ్చు, ఎడం చేతితో పోయొచ్చు అంటుంటాం. అంటే ఎడం చేయి పనికిరాందా, పనికిరాంది నీకు ఎందుకు తీసేయి, దండం పెట్టుకుంటున్నావు ఎట్లా, అప్పుడు నీకు ఎట్లా పనికి వచ్చింది అది నీకు అంటే. ఇవి మనం తెలుసుకోవాలి. అంటే ఆయన నెత్తి మీద పెట్టవద్దు, మామూలుగా ఆయన నెత్తి మీద పెట్టి పోసేయమని చెప్తాం. ఎందువల్ల చెప్తాం ఆ మాట అంటే, ఇలా పట్టుకొని పోయమంటే ఎడం చేతితో పట్టుకోమన్నాడు ఆయన, అది ట్రోల్ చేస్తారు కావాలని చెప్పి. అదే ఎడం చేతితో పోయమన్నారు, ఈయనకేం తెలుసు, రకరకాలుగా ట్రోల్ చేస్తారు. అని ఆయన నెత్తి మీద ఆ బరువు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద, మన బరువు దింపుకోవడం కోసం మనం అభిషేకం చేసుకోవాలి. అంత బరువు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టి అభిషేకం చేయడం ఏంటిది. కాబట్టి అలా పట్టుకొని అభిషేకం చేసుకొని చక్కగా 19 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇవి చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మనకు ఇంత పూర్వం సంతానానికి సంబంధించిన విషయం కాకుండా ముందు కొన్ని చెప్పుకున్నాం, మనకి ఆటంకాలకు సంబంధించినవి అయితే అందులోంచి కంప్లీట్ గా వాళ్ళు బయటపడిపోతారు. సో సంతానం కావాలనుకున్న వారు మాత్రం అదే శనివారం పంచమి ఆ సమయంలో నవగ్రహాల్లో బృహస్పతి ఉంటాడు. ఒకటి దక్షిణామూర్తికి ఆరాధన, లేదా బృహస్పతి ఉంటాడు. ఆ బృహస్పతికి శనగలు, అంటే ముందు రోజు అన్ని శనగలు నానబెడితే తెల్లారికి పంచిలాగా ఉబ్బుతాయి. ఆ శనగలు తీసుకొని ఇదే ప్రాసెస్, మళ్ళీ ప్రాసెస్ మార్చద్దు, ఒక వస్త్రంలో పట్టుకొని అలా పాలు పోస్తూ బృహస్పతి మీద, బృహస్పతికి పాలు విత్ శనగలు. ఓకే. గురువరిష్టేత సంప్రాప్తే గురు పూజ అంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. చక్కగా గురువుకి అభిషేకం ఆ రకంగా చేసిన తర్వాత బృహస్పతి మెడలో వడమాల, వడలు అంటే వీటి శనగలతో వడలు తయారు చేస్తే గారెల్లాగా ఒక 16 శనగలతో చేయాలి. 16 శనగలతో కాదు, 16 వడలు తీసుకొచ్చి ఆ బృహస్పతికి అభిషేకం చేసిన తర్వాత ఒక వస్త్రం చుట్టూ ఆయన మెడలు వేసి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 16 వడలు ఆయనకి నివేదనగా పెట్టి అవి తీసుకుని ప్రసాదంగా దండా తీసుకోండి, నివేదన పెట్టింది తీసుకోండి, అందరూ ప్రసాదంగా తీసేసుకోండి చక్కగా. మీకు అక్కడ ఏదైనా ఒకవేళ దత్తాత్రేయ స్వరూపం శునకం కనుక కనిపించిన, లేదు ఆవు కనిపించిన, ఈ మెడలో వేసిన దండ ఉంటుంది, అందులో ఒక వడ దగ్గర పెట్టుకుని మిగిలిన ఆవుకి ప్రసాదంగా పెట్టేసి. ఎందుకంటే అన్ని తినలేం మనం, మన తినగలని మనం పెట్టుకొని మిగిలిన ఆవుకి పెట్టేసేస్తే ఆ దోషం అనేటువంటి పూర్తిగా హరించిపోతుందమ్మా. కాబట్టి ఈ రెండూ చేయటం వలన ఈ శనివారం రోజు నాడు పంచమిగా ఒకటి స్త్రీలకి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది. అలానే పుష్యమాసానికి సంబంధించిన విధానంలో ఆ మాసాంతర్గతంలో ఉండేటువంటి విశేషంలో ఆ ఒక్క ఈశ్వరుడు శనేశ్వరుడు అనుగ్రహంతో ఆటంకాలు అయితే శుభ్రంగా తిరుగుతాయమ్మా. ప్రత్యక్షంగా 24 గంటలు కాకముందే నేనే సాక్ష్యం. నిన్న ఉదయం 8:30 9 గంటలకు అనుకుంటా ఇంచుమించుగా దర్శనం, 8:30కి బయటికి వెళ్ళాము. 4 ఖచ్చితంగా, లేదంటే మహా అయితే ఇంకొక నిమిషం వేసుకొచ్చాము, దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. రాత్రి పనులన్నీ పూర్తయిపోయినాయి.
అసలు అదైతే నమ్మినా నమ్మకపోయినా నాకు జరిగిన వాస్తవం అది. రాత్రే అంత విశేషమైనటువంటిది ఆ అనుగ్రహం నాకు లభ్యమైంది కనుక ఇవాళ జనవరి 1 అందరూ సెలవు ఉంటారు. ఈ విషయం మీరు పిలుస్తారని నేను ఊహించలే. సెలవు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నేను తెలియచేయాలి అంటే రేపు తెలియజేస్తే శనివారానికి వీడియో పడుతుందో లేదో ఒక అనుభవం ఏదో ఉంటుంది. సో కానీ నిజంగా ఎంతో మందికి ఈ ఒక్క విధానాన్ని అనుసరించి ఆ యోగ్యత పొందేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చారు కాబట్టి వాళ్ళు జనవరి 1 అయినప్పటికీ కూడా మీరు వీడియోకి రమ్మని పిలిచారు. గురుగారు ఖచ్చితంగా అయితే అది ఏమంటారు కదా, శివుడాజ్ఞ లేనిది చీమైనా గుట్టదు అన్నట్టుగా అక్కడ ఆజ్ఞాపించేశారు, మీరు ఇక్కడికి వచ్చేసారు, మనం వీడియో చేస్తాం. ఓకే గురుగారు, సో వివిధ రకాల సమస్యలకి తైలాభిషేకం అండ్ అలాగే పుత్ర సంతానం కోసం బృహస్పతికి అభిషేకం, చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురుగారు. చాలా మంది కూడా సంతానం కోసం చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకైతే ఈ శనివారం పుష్య పంచమి చాలా మంచి రోజు, వాళ్ళకు యోగ్యం కలగటానికి అని అనుకోవచ్చు గురుగారు. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.